హే హాయ్. ఓకే. సో హాయ్, ఇదే GT 650 అండ్ బీచ్కి అయితే వచ్చాము సన్ రైజ్ చూడడానికి. సో సన్ రైజ్తో పాటు ఒక చిన్న మంచి రైడ్ వేద్దామని అయితే అనుకుంటున్నాను. సో నా దగ్గర GT 650 2024 మోడల్ సన్ రైజ్ చూసి అండ్ అలాగే ఈ బండిని అయితే ఇవాళ రైడ్ చేస్తాను. సో ఇది GT 650 2024 మోడల్. జస్ట్ కూడా ఏం మార్చలేదు. సో ఇది సైడ్ వ్యూ అండ్ ఈ బైక్ అండ్ చాలామందికి ఇది డ్రీమ్ బైక్. సో ఈ బైక్ ఎలా ఉంటుందని ఇవాళ, అండ్ ఆబ్వియస్లీ GT 650 అంటే తెలిసిందే కదా, అందరికీ నచ్చుద్ది అండ్ చాలా బాగుంటుంది. ఇది ఎగ్జాస్ట్ నోట్ అండ్ సో లెట్స్ బిగిన్. సో వీళ్ళు ఫ్రంట్ ఉన్నది కూడా జీటీఏ, కానీ వాళ్ళు రెడ్ రూస్టర్ పెట్టి మోడిఫికేషన్ చేశారు అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ దీనికి రెడ్ రూస్టర్ అయితే లేదు అండ్ నార్మల్గా వెళ్తున్నాం. సో ఎగ్జాస్ట్ నోట్ అయితే అంటున్నారు కదా, అలా వస్తుందో. ఇది నా బైక్. సో ఇప్పుడు వీళ్ళు ఎవరో తెలీదు, కానీ ఇట్స్ బికమ్ లైక్ ఏ గ్రూప్ రైడ్. అదే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో మేము లాస్ట్ ఉన్నాం. సో దట్స్ ద ఎగ్జాస్ట్ నోట్. ఇప్పుడు బీచ్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు ఒకసారి స్పీడ్ టెస్ట్ చేద్దాం. అంటే నా ప్రతి వీడియో స్పీడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అయ్యో ఆ స్పీడ్ నుంచి బ్రేక్ వేసినప్పుడు భలే ఉందబ్బా ఫీల్ మాత్రం. అంటే ఇప్పుడు చూడండి, వెంటనే క్విక్గా అందుకుంది అండ్ బ్రేకింగ్ కూడా చాలా బాగా అయిపోయింది. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి 100 to 0 2 secondsలో వచ్చింది. అది ప్లస్ పాయింట్. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే చూసారు కదా, నేను జస్ట్ 100 to 0 2 secondsలో వచ్చేసింది ఇందాక ఒక పాట్ హోల్ దగ్గర, అదే గుంత దగ్గర. సో ఇది ఇలాంటి ప్రీమియం బైక్స్కి అదే ప్లస్ పాయింట్. ప్రీమియం బైక్స్కి ఉన్న ప్లస్ పాయింట్ అదే బ్రేకింగ్ సిస్టమ్ ప్లస్ పాయింట్. అండ్ ఒకసారి బీచ్ చూడండి ఎంత సెక్సీగా ఉందో, అదే చాలా బాగుంది. అండ్ ఇంకొక ఈ పికప్ మాత్రం ఇంకా చాలా బాగుంది. సో ఇది కాకినాడ బీచ్ అనమాట. అండ్ రైడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఒకటే చెప్తాను, లాంగ్ రైడ్స్కి సూపర్ ఉంటుంది. అండ్ మీరు పెట్రోల్ గురించి చూసుకోవాలంతే, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ మైలేజ్ కన్సంప్షన్ చేస్తుంది కాబట్టి. అండ్ ఇది ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇట్స్ ఫ్యాంటాస్టిక్. అండ్ స్పీడ్ వచ్చేసి 170 వరకు 160 అలా వెళ్తుంది. సో ఇప్పుడు ట్రై చేయడానికి ఇది హైవే కాదు, జస్ట్ ఒక నార్మల్ సింగిల్ రోడ్. అండ్ ఇందులో స్పీడ్ చెక్ చేయలేదు అసలు చెప్పలేను. సో మ్యాక్సిమం ఎంత స్పీడ్ వెళ్తుందో చూడగలిగాను అంతే. సో నా ఎక్స్పీరియన్స్లో 6 secondsలో 100 అయితే వెళ్ళింది ఇందాక. అండ్ అది మనం ముఖ్యంగా చూసేదే స్పీడ్. 6 secondsలో 100 అంటే ఇట్స్ క్వైట్ ఆసమ్.
అండ్ ఇది హార్స్ పవర్ చాలా దారుణంగా ఉంది, పిక్ చేసినట్టు వెళ్ళిపోతుంది. దట్స్ ది ప్లస్ పాయింట్ ఫర్ దిస్. అండ్ ఇంకా మిగతా ఫీచర్స్ వచ్చేసి చెప్పాలి బ్రో. అంటే బ్రో రన్నింగ్లో ఉంది, సో అంటే ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వెయిటింగ్లో. తొందరగా థ్యాంక్ యూ ఏమనుకోకండి. సో మన వాళ్ళు ఒక షార్ట్ అడిగారు, కానీ ఇక్కడ నాకు లేట్ అయిపోతుంది. అండ్ కుదిరితే తర్వాత ఖచ్చితంగా ఇస్తాను. అండ్ ప్రస్తుతానికి బైక్ కూడా మంది కాదు కదా. సో దట్స్ ద రివ్యూ ఫర్ ద టుడే. అండ్ నా ఎక్స్పీరియన్స్కి వచ్చేసి ఇట్స్ క్వైట్ వండర్ఫుల్ అండ్ చాలా బాగుంది. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.